చూడమ్మా ఇక్కడ వరకు మార్కింగ్ వేస్తున్నాము, మరి మేము ఇల్లు ఖాళీ చేయవలసి వస్తుంది, ఎందుకంటే మూసికి మేము పర్యటన చేస్తున్నామా అని చెప్పి వేయాలి కదా. దొంగ రాత్రి ఎప్పుడు వేసిపోయారో తెలియదు సార్, అసలు తెలియదు మార్కింగ్ ఎక్కడ ఉంది ఎవరు ఒకళ్ళకొకళ్ళు అడుకొని చెప్పుకుంటాం తప్ప ఆ దొంగ రాత్రి ఎక్కడ వేసిపోయారో తెలియదు మాకు. మార్కింగ్ చెప్పకుండా చేయకుండా ఎప్పుడు వేసిపోయారో తెలియదు. వాడు కరెక్ట్ పని చేస్తే పబ్లిక్ పిలిచి ఇక్కడ మార్కింగ్ పెట్టిస్తున్నాను, నువ్వు రాకుండా సార్ ఆఫీసర్స్ వస్తారు కదా ఇక్కడ మార్కింగ్ పెడుతున్నాము ఇక్కడ వరకు పోతుంది అని న్యాయంగా చెప్తారు. దాన్ని బట్టి మేము అప్పుడు మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా మా దగ్గర రాలేదు, మార్కింగ్ పెట్టిన అంటున్నారు. కానీ గోల్నాకలో చూసి అమ్మర్పేటలో చూసి మాకు దడుకు పుట్టి భయం పుట్టి ఇది చేస్తున్న పని కూడా అదే. పబ్లిక్ లో దడుకు భయం పుట్టియాలనే చేస్తున్నాడని అర్థం అయిపోయింది పబ్లిక్. ఆయనకే లేదు తెలివి, నేను ముఖ్యమంత్రి అయినా తెలివి ఆయన అనుకుంటుండు. అంటే పెద్ద పెద్ద నాయకులు పెద్ద మంత్రులు ఉన్నారు ఇట్లా కబ్జా చేసిన వాళ్ళు, వాళ్ళని పట్టుకోకుండా వస్తలేరు. ఎందుకు ఎవరు ముందుకు వస్తలేరు? మున్సిపల్ ఆఫీసర్ కానీ రెవెన్యూ ఆఫీసర్ కానీ ఎవరు ముందుకు వస్తలేరు. అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి నోరు ఇప్పించారని మేము అనుకుంటున్నాం. మరి మీరు దీనికి సమాధానం ఏం చెప్తారు? ఇల్లు కట్టేటప్పుడు వచ్చి అబ్జెక్షన్ చెప్పారు. ఏం అబ్జెక్షన్ చెప్పారంటే పర్మిషన్ తీసుకోవాలమ్మా కొన్ని డబ్బులు ఇవ్వండి అంటే మా ఆయన 3,000 ఇస్తే మాకు నల్ల పర్మిషన్ ఇచ్చారు. 30 ఇచ్చారు. నేను 16 సంవత్సరాలు అది 3,000 ఇస్తే పర్మిషన్ ఇచ్చారు. మరి డబ్బులన్నీ ఎన్ని తిని మరి అప్పుడైనా చెప్పాలి కదా. మీరు కట్టుకునేటోళ్ళు కాదు వేరే దగ్గర. సరే ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? ప్రభుత్వానికే పోయినాయి. ఆ ప్రభుత్వం వాడు సీఎం. మరి ఎవరు తిన్నాట? మరి ఇప్పుడు ఎందుకు రమ్మా న్యాయంగా ఇంకేం తింటావురా? మా దగ్గర ఏముంది? మేము చెమట ఓడ్చి ఎక్కడెక్కడ ఉంటే పిల్లలు చదువుకుంటారు, చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి ఓడ్చుకోలేకపోతే అని పిల్లల కోసము నోరు కట్టుకొని పిల్లలను హ్యాపీగా ఉంచాలని మేము ఏదో ఒక ఫ్లోర్ కట్టుకొని ఉన్నాము. ఇప్పుడు ఆ ఫ్లోర్ తెచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇస్తుంటే కొన్ని చోట్ల చూసినాం ఆ భయము. డబుల్ బెడ్రూమ్లు అవి కూడా కూలగొట్టి కూలిపోతున్నాయి. ఎదురుగా ఉన్న వాళ్ళు అట్లనే ఉన్నారు. ఇస్తాను ఇట్లా ఎదురు చూస్తే ఇంటి మీద తెచ్చుకున్నాం, అప్పు తెచ్చుకున్నాం, అది కూడా తీరలేదు. 15 సంవత్సరాలు సార్ మీరు ఆలోచించండి. 15 సంవత్సరాలు 30,000 తీరుతుందా? అట్లా చేసేదే మా ఆయన ఒక్కడే ఉద్యోగం చేస్తాడు, 3 పిల్లలు బతకాలి, ఖర్చు వెళ్ళాలి, వాళ్ళ ఫీజులు వెళ్ళాలి. మేము ఆశపడ్డ తప్ప సార్ మా కొనుక్కొని కట్టుకున్నాం. మేము న్యాయపరంగా అక్రమంగా కట్టుకోలేదు. అక్రమంగా కట్టుకుని ఇక వెరిఫికేషన్ పంపించినావు కదా, ఇప్పుడు వెరిఫికేషన్ కు రిజిస్టర్ ఆఫీస్ పంపి ఎవరిది లేదు ఎవరిది ఉన్నా చూసుకోమను. రిజిస్టర్ కావాలంటే మా పేపర్ కట్టుకొని ఎక్కడ రమ్మంటారా వస్తాం, ఎక్కడ రమ్మంటారా చెప్పమను వస్తాం. మేము వచ్చి మా బాధ ఏందో చూయించుకుంటాం, మా పేపర్ చూపిస్తాం. మాది అన్యాయం అయితే అప్పుడప్పుడే సామంత సాకులో కొట్టుకో. గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా అంత ముందు కూడా మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడు ఎప్పుడైనా జరిగింది ఇట్లాంటి పరిస్థితి? ఇలాంటి ప్రభుత్వం ఇగో ఒక కేసీఆర్ మీద ఆయన ఒక ఆరోపణ పెడుతుండండి, వాళ్ళ బిడ్డ అది అట్లా అంటున్నారు. వాళ్ళు ఇంత పొలం ఉంది వాడు ఇంత జమ చేసుకొని పబ్లిక్. కానీ కేసీఆర్ లోపల ఏం చేసిండో మాకు తెలియదు. పేద ప్రజలకు రోడ్డు పైన పోయేట వాళ్ళకి ఇంత అన్నం పెట్టిండు, కళ్యాణ లక్ష్మణ్ గరీబ్ వాళ్ళకి పెళ్లిళ్ళు చేసిండు. బంగారం ఇస్తున్నారు. ఎవరు రేవంత్ రెడ్డి బంగారం వదిలిపెట్టి సార్ 2,500 హౌస్ వైఫ్ లకు ఇస్తాను. అది అప్లై చేసుకొని వస్తే కూడా ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఒక్కరు కనిచిలేదు. 4,000 పింఛను వచ్చే వాళ్ళని కూడా ఆపేసిరంట. ఒక ముసలామె న్యూస్ లో వింటున్నాము, ముసలామె అట్టిపట్ల బండి పెట్టుకొని హ్యాండికాప్డ్ పింఛన్ ఆపినావు. నీకేం మంచి అవుతుంది? ప్రజాపాలన అని చెప్పేసి అందరి దగ్గర ఓట్లు వేయించుకున్నావు. ఓట్లు ఎట్లా వేయించుకున్నావు? 100కు ఓటుకు 5,000 పెట్టి ఓట్లు వేయించుకొని అది 5,000 అంటే వేయించుకున్నావు. 5,000 కూడా మాకు ఇవ్వలేదు. అది కూడా పెద్ద గొడవలు ఆడవాళ్ళకి. అది కూడా కొన్ని లిమిటెడ్ బస్సులే. వాడు తెలివి జనాలు కొట్టుకొని చావాలా, పేదవాళ్ళు కొట్టుకొని చావాలా, శత్రువులు అయిపోవాలా. వాడు రాజకీయ డ్రామా ఆడుతున్నాడు పేదవాళ్ళతోటి. వాడు మాత్రం ఇది చాలా పెద్ద డ్రామా.
పేదవాళ్ళు కొట్టుకొని 4 బస్సులు అండి, 4 బస్సులా? 4 బస్సులు సరిపోతాయా అండి పేదవాళ్ళకి? కొన్ని బస్సులు లిమిటెడ్ బస్సులు, పల్లె వెలుగో ఏదో బస్సులు ఇంతవరకే.